జనసేన పార్టీ అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ మరింతగా కృషి చేయాలని చీరాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలా అనిల్ కుమార్ అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఘోడపత్రికలను బుధవారం హుకుంపేట పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యానా నారాయణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజేశ్వరి, నాయకులు ప్రకాష్, షేక్ అమీనా, పుల్ల రామారావు, చిక్కాల బాబులు, చప్పా చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మంత్రివర్యులు కొంత దుర్గేష్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే జనసేన కార్యకర్తలకి, నాయకులకి, అలాగే మండలాధ్యక్షులకి అందరికీ మరీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ 2024 ఎలక్షన్లో 100% స్ట్రైక్ రేట్ తోటి మన జనసేన గెలిచి రేపు 12వ ఆవిర్భావ సభని పిఠాపురంలో చేసుకోవడానికి మనం అందరం సందిగ్ధమవుతున్నాము. కనుక మన రాజమండ్రి రూరల్ నుంచి లక్షలాదిగా జనాలందరినీ తరలించి ఈ మీటింగ్ని విజయం చేస్తారని కోరుకుంటున్నాను. మీ పేరు? నేను ఆలా అనిల్ కుమార్, మన రాజమండ్రి రూరల్కి పార్టీ తరఫున సమన్వయకర్తగా వచ్చాను. మీరందరూ సహాయ సహకారాలతోటి ఈ మీటింగ్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, శ్రీ కందులు మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారి ఆశీస్సులతో రేపు 14వ తారీఖున పిఠాపురంలో జరగబో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని మరి రాజమండ్రి రూరల్ నుంచి, అట్లాగే కరీంమండలం నుంచి వీర మహిళలు, జన సైనికులు, మరి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సభని విజయవంతం చేసే దిశగా మరి ఎంతో ఉత్సాహంగా ఉన్నారండి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకునే ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని రెట్టింపు ఉత్సాహంతో గతంలో జరిగిన ఇప్పటి సభ కానీ, లేకపోతే మన మచిలీపట్నంలో కానీ జరిగిన సభల కన్నా అత్యంత ఉత్సాహంతో మా పార్టీ శ్రేణులన్నీ కూడా సమైక్యంగా జరుపుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉంది. అట్లాగే మరి ప్రతి జన సైనికుడు కూడా ఈ మీడియా ద్వారా మేము నిర్ణయించుకునేది ఏంటంటే చాలా భద్రంగా రేపు జరగబోయే 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని, 14వ తారీఖు మార్చి 14న జరిగే ఆవిర్భావ దినోత్సవాన్ని మరి మీరందరూ కూడా చాలా సేఫ్టీ మేజర్మెంట్స్ అన్నీ తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా క్షేమంగా ఆ సభని విజయవంతం చేసి క్షేమంగా ఇంటికి చేరుకుంటారని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. మంత్రిగారు వీరేష్ బాబు, కడియం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు.